గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీలో ఎవరైనా జాతక సమస్యతో బాధపడుతున్నట్లయితే మనకి చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే మీరు గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. అలాగే మీ సమస్యకి చక్కటి పరిష్కారాలు తెలియజేసుకోండి. నమస్కారం గురువు గారు. వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఈ రోజు యొక్క విశిష్టత, అలాగే ఇవాళ ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు, వాటి గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండానమ్మా. ఈరోజు శ్రావణ మాసము అమావాస్య తిథి కాబట్టి అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటిది పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి. కాబట్టి పైగా ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే మఖా నక్షత్రము. మఖా నక్షత్రం అనంటే అధిపతి ఎవరుంటారు? పితృదేవతలే అధిపతిగా ఉండేటువంటి నక్షత్రము. అయితే సాధారణంగా ఏదో ఒక నక్షత్రానికి ఒక దేవత అధిపతిగా ఉంటుంది. ఉదాహరణకి తీసుకుందాం, పునరుసు నక్షత్రానికి ఈ యొక్క అదితి దేవి అధిపతి, పుష్యమి నక్షత్రానికి గురుగ్రహము అధిపతి, అధినాయకుడు శని భగవానుడే పుష్యమి నక్షత్రానికి. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పము, అలాగే మఖా నక్షత్రానికి అధిపతి పితృదేవతలు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. ఇలాంటి మళ్ళీ రోజు ఈ సంవత్సరంలో లేదండి. సోమవారము అమావాస్య కలిసి వచ్చినట్లయితే సోమవతి అమావాస్య అని అంటారు. ఈ యొక్క చంద్రుడికి కలిగినటువంటి మనఃక్లేశము, శారీరక బాధల నుంచి తొలగిపోవడం కోసం చంద్రుడు ఈశ్వరుని యొక్క ఆరాధన చేసినటువంటి ఫలితముగా ఆ యొక్క చంద్రుడికి స్వస్థత చేకూరింది. కాబట్టి ఈ చంద్రుడు ఈ శ్రావణ మాసము కాదు, ఈ యొక్క అమావాస్య సోమవారము కలిసినటువంటి రోజున తన ఈశ్వరుని అర్చించాడు కాబట్టి, దైవానుగ్రహాన్ని పొందాడు కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు సోమవారము అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఆ రోజున అనగా సోమవతి అమావాస్య రోజున ఈశ్వరుని యొక్క ఆరాధన చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో ఈశ్వరునికి గరికలు అనగా గరిక దొరుకుతుంది, లేదా దర్భ అని అంటారు, ఈ పూజా స్టోర్లోకి వెళితే దొరుకుతుంది. ఆ దర్భని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అనుకుంటూ ఒక నల్లటి దారాన్ని తీసుకొని 27 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత తూర్పు వైపున ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే శివానుగ్రహము, విష్ణుదేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సోమవతి అమావాస్య రోజున మళ్ళీ ప్రత్యేకంగా విష్ణు ఆరాధన కూడా మనకు కొన్ని పురాణాల్లో చెప్పబడి ఉంది. అయితే ఈ రోజున ప్రధానంగా ఇటువంటి రోజు మళ్ళీ రాదండి. ఎందుకనంటే పితృదేవతల్ని అర్చించేటువంటి రోజు అమావాస్య. అందున పితృదేవతలే అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము మఖా నక్షత్రం కూడా వచ్చినటువంటి అత్యంత అలభ్యమైనటువంటి అరుదైనటువంటి రోజున. కాబట్టి వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ తమ పితృదేవతల మీద ప్రేమ ఆప్యాయత కలిగిన వాళ్ళు ఈ రోజున కనీసము బ్రాహ్మణుని పిలిపించి లేదా బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళైనా తర్పణాది కార్యక్రమాలు, నువ్వులు నీళ్లు కలిపినటువంటి నీటితో తర్పణాది కార్యక్రమాలు జరిపించి అనాథలకి లేదా వృద్ధాశ్రమంలో ఎవరైనా కానీ అన్నదానం చేయండి, బ్రాహ్మడికి స్వయం పాక దానం చేయండి. తద్వారా పితృదేవతానుగ్రహం కలుగుతుంది. మనము ఈశ్వరుణ్ణి, విష్ణువుని, అమ్మవారిని కొలుస్తూ ఉంటుంటాం, కానీ అడగనిదే వరాలిచ్చేటువంటిది పితృదేవతలు, అడిగితే వరాలిచ్చేది దేవతలు. కాబట్టి దేవతల కన్నా అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు పితృదేవతలు. కాబట్టి వారి యొక్క తృప్తి కలిగిందనంటే మనకు ఏ సమయానికి ఏది కావాలో ఆ పితృదేవతలే చూసుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే గురుగారు, మనకి కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, డీటెయిల్స్ చెప్తారా? మా కూతురు గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ చెప్పండి. 12 జూలై 1992. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి? జనగాంలో అండి. జనగాం. టైం చెప్పండి. ఉదయం 12:32 అంటే 11 రాత్రి అన్నట్టు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన. మా అమ్మాయి అండి
సంతానం కోసం సంతానం గురించి ఉద్యోగం గురించి అండి. ఎంటెక్ చదివింది. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, సంతానం సమస్య అయినా దాంపత్య సమస్య అయినా ఇరువురి జాతకాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. మీ అల్లుడు గారి డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్స్ ఉన్నాయండి? హలో, ఉన్నాయండి అయ్య గారు, ఉన్నాయి. 1/11/1990. ఒక్క నిమిషం. 1 నవంబర్ 90. ఓకే, టైం అండి? ఉదయం 3 గంటలకండి. అంటే తెల్లవారితే 1 అవుతుందా? తెల్లవారితే 1. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? హైదరాబాద్. ఇరువురి జాతకాన్ని చూసుకున్నట్లయితే మీ అల్లుడు గారి జాతకరీత్యా ప్రధానంగా సంతాన కారకుడు ఎవరికైనా, పురుషుడికైనా స్త్రీకైనా గురువే. కాబట్టి సంతాన స్థానాధిపతి కూడా గురువుతో కలిసి ఉండడం, సంతాన స్థానాధిపతి సర్పనక్షత్రంలో ఉండి సర్పగ్రహంతో కలిసి ఉండడం. కాబట్టి జాతకరీత్యా ఎన్ని సంవత్సరాలు అయిందండి వివాహం అయ్యి? ఏమండి? 2 ఏళ్ళని అర్థమైందండి. 2 ఏళ్ళని అర్థమైంది. కాస్త మీరు టీవీ చూడకుండా నా వైపు యాక్టివ్గా ఉండి మీరు నాతో మాట్లాడండి. బయటనే ఉన్నారు. ఇక మీ అమ్మాయి జాతకరీత్యా చూసినట్లయితే సంతాన కారకుడు శుభస్థానంలోనే ఉన్నాడు, మేషలగ్నానికి యోగకారకుడే. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఈ అబ్బాయి జాతకరీత్యా ఇక్కడ మొబిలిటీ అనే ఉంటుంది. అంటే చలనము, కణములలో చలనం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి దగ్గరలోని మంచి వైద్యుని సంప్రదించి జాతకరీత్యా అబ్బాయికి జాతకరీత్యా చూపించండి, మంచి జరుగుతుంది. ఎందుకనంటే 2.5-3 సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలగలేదు అంటే అది దేవతానుగ్రహం లేకపోవడం వల్ల. కాబట్టి ముఖ్యంగా ఈ అమ్మాయి జాతకరీత్యా చూసిన సంతానం అనేటువంటిది చూసుకున్నట్లయితే 2009 నుంచి శుక్రమహాదశ, సంతాన కారకుడైనటువంటి గురువు శుక్రుడి నక్షత్రంలోనే స్థితి పొంది ఉండి సంతాన స్థానంలోనే స్థితి పొంది ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత ఈ అమ్మాయి జాతకరీత్యా 2025 ఉగాది తర్వాత ఈ అమ్మాయి సంతానవంతురాలు అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే డెలివరీ అయినా జరగవచ్చు, లేదా ఆ యొక్క ఉగాది తర్వాత కన్సీవ్ అయినా అవ్వచ్చు. జాతకరీత్యా ఈ ఇద్దరు కూడా ఒకటే పారాయణం చేయండి. ఒకటే ఏంటంటే ఇద్దరిలో ఎవరైనా ఒకరు చేసినా ఇద్దరు చేసినా చాలా మంచిది. ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయడం. ఇక గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేస్తే ఒక పారాయణం అవుతుంది. ఆ విధంగా 16 పారాయణాలు చేయండి. గురువారం నాడు, ఆదివారం నాడు బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ దంపతులు పాటించాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా సంతానవంతురాలు అవుతారు. అమ్మాయి కూడా అవుతుంది, ఇబ్బంది లేదు. శుభం భూయాత్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. మా పాప గురించి అండి. చెప్పండి. పాప 7/2/1993 అండి. టైం చెప్పండి. నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి. అయితే పాపకి వివాహం చూస్తున్నామండి. సుధా గారు, చూస్తున్నాం. మీ పాపది డేట్ ఆఫ్ బర్త్ టైం అలాగే ప్లేస్ చెప్తారా? టైం వచ్చి 1:45 అండి మధ్యాహ్నం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7/2/93 అండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. ఎక్కడ పుట్టిందండి అమ్మ? డేట్ ఆఫ్ బర్త్ అన్నప్పుడు డేటు, టైము, ప్లేసు ఈ 3 వరుసగా చెప్పాలమ్మా. ఎక్కడ పుట్టింది అమ్మాయి? కూచిపూడి అండి. ఓకే, అంటే కూచిపూడి కాదండి, పెదపూడి. ఏంటమ్మా? పెదపూడి. ఓకే. ఏం తెలుసుకుందాం? కంగారు పడకుండా ప్రశాంతంగా మాట్లాడండి, సమయం ఉన్నది. మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు అమ్మాయి గురించి? పాపకి వివాహం చూస్తున్నామండి. సంబంధాలు వస్తున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు. మేము అన్ని పూజలు కూడా చేయించాము, పెద్ద వాళ్ళతో కూడా చేయించాను. అన్ని పాపకి రావి చెట్టు ప్రదక్షిణలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, వెంకటేశ్వర స్వామి కళ్యాణము ప్రతిదీ చేయించామండి. ఓకే, దోషం ఏమీ లేదన్నారు. 4వ పాదం ఆశ్లేష.
అయినా సరే మేము అన్ని ప్రాయశ్చిత్తాలు చేశాము. వివాహం త్వరగా నిశ్చయం అవట్లేదు, అందుకని కొంచెం దేని వల్ల అవుతుందా అని చెప్పి లేటు. ఓకే, అంటే కాలసర్పదోషం ఉందని చెప్పారా అమ్మా? అది కూడా లేదండి, అవన్నీ చేయించానండి. అంటే ఈ అమ్మాయి జాతకంలో కాలసర్పదోషం లేదమ్మా. 86 నవంబర్ నుంచి 96 అక్టోబర్ మధ్యకాలంలో పుట్టిన ఎవ్వరికీ కూడా కాలసర్పదోషం లేదు. వీక్షించే బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్, మ్యారేజ్కి ఎలిజిబుల్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 86 నుంచి 96 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళే. కాబట్టి ఎవ్వరికీ కూడా కాలసర్పదోషము లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఉందని చెప్పినా నమ్మి భయపడి మీరు మోసపోకండి. ఇక ఈ అమ్మాయి జాతకరీత్యా తెలియచేస్తానమ్మా. ఏంటంటే కుటుంబ స్థానంలో కుజుని యొక్క పరిస్థితి, కాబట్టి కుజదోషం ఉన్నటువంటి జాతకం. కాబట్టి కుజదోషం ఉన్నటువంటి అబ్బాయితో వివాహం చేయాలి. కుజదోషం అనగానే భయపడాల్సింది కూడా లేదు, ఎందుకంటే 100కి 70 మంది ఇప్పుడు కుజదోషంతోనే పుడుతున్నారు. ఆ కుజదోష పరిహారం చేయించుకోండి. అనగా దగ్గరలోని మంచి ఉపాసన, అంటే ఆ సుబ్రహ్మణ్య మూలమంత్రము ఉన్నటువంటి ఉపాసన పొరల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ చేత ఒక 27,000 జపసంఖ్య సుబ్రహ్మణ్య మూలమంత్రం, చాలా చిన్నదే, చేయించిన తర్వాత తర్పణము, హోమము, ఆ బ్రాహ్మడికి ఎర్రటి వస్త్రము, రాగి పంచపాత్ర, అలాగే కందులు దక్షిణతో సహా దానము చేయండి. ఇది ఒకటి చేసుకోండి. ముఖ్యంగా ఈ అమ్మాయి జాతకంలో పితృ సంబంధమైనటువంటి దోషం కనబడుతుంది. అంటే మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? హలో, అంటే మామూలుగానే చనిపోయారు. అంటే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోయినా, ఇలా దుర్మరణాలు ఆకస్మికంగా చనిపోయినా? అత్తగారు వెళ్ళిపోయారండి, అంటే తెలియకోకుండా చనిపోయిందో తెలియదు, ఏమీ తెలియదు. ఇంతవరకు మేము ఆమెకి కర్మ కూడా చేయలేదు. మరి పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం కూడా, ఎందుకంటే గతించిన మానవుడికి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు, వారసులు పితృకర్మలు చేయాలి. సాక్షాత్తు మీ అత్తగారే అంటున్నారు కాబట్టి ఆ పితృశాపము కనబడుతుందమ్మా. మీ వారు ఎక్కడ ఉంటారమ్మా? విజయవాడలోనే ఉంటారా? విజయవాడ. మీ వారిని ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం మొదలు చేయించుకోండి. ఎందుకనంటే మీరు చాలా పూజలు చేశారు, దేవుడు ఎప్పుడు కూడా మన పూజా ఫలితాన్ని అందివ్వకపోడు. కాకపోతే ఈ పితృశాపం ఉన్నటువంటి కారణం చేత ఎన్ని పూజలు చేసినా అవి మీ ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతాయి. ఇంట్లో తిష్ట వేసిన పితృదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పటి వరకు వేచి చూస్తాయి మీకు మంచి జరగడానికి. కాబట్టి ఈ పితృదోషం తొలగిపోగానే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరు చేసిన పూజలన్నీ ఫలిస్తాయి, ఎక్కడికి నిష్ఫలము కాదు, కానీ ఫలితం ఆగిపోతుంది. పితృదోషం తొలగిపోతే పూజలు ఫలిస్తాయి. మీకు అవకాశం ఉంటే చక్కగా మీకు నచ్చిన చోట మీరు చేయించుకోండి. నిజాయితీగా చేస్తారు అని నమ్మకం ఉంటే, ముక్కు మొహం తెలవని వాళ్ళ దగ్గర వెళ్లకుండా. లేదు పితృదోషం వేరు, పిండ ప్రదానం వేరు. లేదు మన ఆధ్వర్యంలో రేపు 25వ తారీఖు సెప్టెంబర్ రోజున పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అవకాశం ఉంటే మీరు అందులో మీ వారిని పాల్గొనే ప్రయత్నం చేయమని చెప్పండి. తప్పకుండా పితృదోషం తొలగిపోతుంది. ఇప్పుడు వృషభ లగ్నం మీ అమ్మాయిది, వృషభ రాశిలోనే గురు సంచారం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఈ అమ్మాయికి వివాహ యోగ్యత కలిగినటువంటి జీవితం. కాబట్టి ఈ దోష పరిహారం చేయించుకోండి, తప్పకుండా సంబంధాలు కుదురుతాయి. శుభం భూయాత్. ఓకే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. ఓకే, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. 2010 9వ నెల 13వ తారీఖు మేడం. 13వ తారీఖు. టైం చెప్తారండి? టైము 3 నుంచి 45 నిమిషాలకు మేడం. మధ్యాహ్నమా ఉదయమా అండి? మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు మేడం. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? కర్నూలు మేడం. కర్నూలు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురువు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మధ్యాహ్నం కదమ్మా అబ్బాయి పుట్టింది? అవును గురుగారు. ఏం తెలుసుకుందామనమ్మా అబ్బాయి గురించి? అదే చదువు కొంచెం పిల్లగాడు కొంచెం మంచిగా ఉంటలేడు, జ్వరం వస్తుంది ఒక్కొక్కసారి. తెలియచేస్తానమ్మా. ప్రధానంగా ఏంటంటే చెప్తాను. ఈ అబ్బాయిది అనురాధ నక్షత్రము. ప్రధానంగా ఈ అనురాధ నక్షత్రం చంద్రుడు బలహీనపడినటువంటి నక్షత్రం ప్రధానంగా. కాబట్టి ఏమవుతుంది, కాస్త సహజంగానే అనారోగ్య లక్షణాలు కొంత ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి యొక్క దశ జరుగుతుంది. ఈ లగ్నాధిపతి చంద్రుడి నక్షత్రంలో పడ్డాడు.
కాబట్టి ఆ చంద్రుడు నక్షత్రాధిపతి అయిన చంద్రుడు బలహీనపైపోయాడు జాతకంలో. కాబట్టి జాతకరీత్యా ఈ యొక్క శని మహాదశ 2027 డిసెంబర్ వరకు ఉంటుందమ్మా. ఈ యొక్క శని మహాదశ శని జన్మించిన లగ్నాధిపతే కాబట్టి దోషము చెయ్యడు, కానీ అనారోగ్య లక్షణాలు మాత్రం ఖచ్చితంగా కలగచేస్తాడు. ముఖ్యంగా ఏంటంటే ఆయాసము, శ్వాస సంబంధముగా ఇబ్బంది పడుతూ ఉండడం, ఇది సహజంగా వచ్చేటువంటి లక్షణాలు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సోమవారం రోజున ఈ అబ్బాయి పేరు మీద ఎవరికైనా కానీ మజ్జిగన్నము లేదా మజ్జిగ మీరు దానం చేయండి. మజ్జిగన్నాన్ని ఎవరికైనా పెట్టండి, లేదా దేవాలయంలోనైనా కానీ మీరు పంచవచ్చు, లేదు అన్నదానమైనా కానీ కనీసం చేయండి మీకు తోచిన విధంగా. ఇక దగ్గరలోని మంచి పండితుల దగ్గరికి వెళ్ళి మృత్యుంజయ జపము మరియు శనీశ్వర జపము, ఈ యొక్క శని భగవానుడికి సంబంధించినటువంటి జపం చేయించండి, హోమం జరిపించండి, సరిపోతుంది. శివాలయంలో అభిషేకం జరిపించండి. ఒక 11 రోజుల పాటు శివాలయంలో ఈ అబ్బాయి పేరు మీద అన్నీ కూడా సద్దుమణుగుతాయి. లగ్నాధిపతి బలహీనుడు అయిపోయి ఉన్నాడు జాతకంలో, కాబట్టి సహజంగానే మాట వినకపోవడం కానీ ఆ చిన్నపిల్లవాడి యొక్క చేష్టలలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. చిన్నపిల్లలు మాట వింటూ ఉండాలి, కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ పరిహారాలు చేసుకుంటారో తప్పకుండా ఈ అబ్బాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు తొలగిపోయి ఆ గ్రహ దోషము పీడ ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చమ్మా. శుభం భూయాత్. ఓకే గురుగారు, ముహూర్త విషయంలో అంటే చంద్రుని ప్రాధాన్యత గురించి తెలియజేస్తారా? ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చంద్రుడు ప్రధానంగా ముహూర్త విషయంలో ప్రాధాన్యత. ఎందుకనంటే మనది స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక, ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. కాబట్టి చంద్రుని యొక్క ప్రధానంగా చేసుకొని మనం ముహూర్త నిర్ణయం అనేది జరుగుతుంది. చాలామంది ఏంటంటే వివాహ విషయంలో కానీ అలాగే గృహప్రవేశం కానీ శంకుస్థాపన విషయంలో కానీ ఈ యొక్క విషయాలలో చంద్రుని యొక్క స్థితి ఏ యొక్క ప్రాధాన్యతగా ఉన్నప్పుడు, అనగా ఉదాహరణకి ఏ ముహూర్తానికైనా అష్టమ శుద్ధి ఉండాలి. అష్టమంలో కొన్ని గ్రహాలు ఉన్నా పర్వాలేదండి అని చెప్పి మనకు సిద్ధాంతుల రీత్యా మనం చూసుకుంటే మనకు చెప్తూ ఉంటుంటారు, ఏది పంచాంగంలో వస్తుంటాయి. కానీ ఆ లగ్నానికి అష్టమంలో ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క కార్తీక మాసము, ఆశ్వీజ మాసం అంతా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా తులాలగ్నంలో ముహూర్తాలు ఉన్నాయి. కానీ తులాలగ్నానికి అష్టమంలో గురు సంచారం జరుగుతూ ఉంటుంది. గురుడు కదండి, శుభప్రదుడు కదండి, దోషం లేదండి అని చెప్పి అంటుంటారు. కానీ బేసిక్కే ఏం చెప్పబడింది, అష్టమ స్థానము ఏ గ్రహము కూడా ఉండకూడదు ముహూర్త లగ్నానికి. కాబట్టి ఏం జరుగుతుంది, మనకు ఆ ముహూర్తం యొక్క బలము తగ్గిపోతుంది. అంటే గురువు దేనికి కారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు. కాబట్టి సాధారణంగా గృహప్రవేశం చేసుకున్నా ఇంకేది చేసినా ధనము ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబంలోని పిల్లలకి విద్య సరిగా అవ్వదు ఆ ముహూర్త ప్రభావం వల్ల. చంద్రుడు ప్రధానంగా ఉండాలి. చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా. ఎందుకంటే ఇదంతా కూడా విజ్ఞానము, ముహూర్త విజ్ఞానం. ఎందుకంటే ముహూర్తం నుంచి మనం ప్రారంభించుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి విజ్ఞానాన్ని మీకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ బిగ్ టీవీ యాజమాన్యం వాళ్ళు నిర్ణయించి చక్కగా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క విషయం గురించి మనం తెలియజేస్తున్నాం. దానికి విజ్ఞానాన్ని మీరు ఎందుకనంటే మనలో మన హిందూ ధర్మంలో మన విజ్ఞానము ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ అదర్ కంట్రీస్లో పట్టించుకున్నటువంటి జర్మనీ హిట్లర్ ఎంత అణుబాంబులు తయారు చేశాడంటే వేద విజ్ఞానాన్ని అనుసరించి. కాబట్టి దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో ఇప్పటికీ ఉంటుంది. ఆయన వేద పండితుడు, అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయాడు. జర్మనీ ప్రజలకందరికీ కూడా ఆరాధ్యుడు హిట్లర్ తర్వాత అని చెప్పవచ్చు. ఎందుకనంటే హిట్లర్ ఆరాధ్యుడు కాదు, వ్యక్తిగతంగా మంచివాడు కాకపోవచ్చు, కానీ జర్మనీ అంటే గుర్తుకొచ్చేది హిట్లరే కదా. కాబట్టి ఆయన దగ్గరుండి మన వేద విజ్ఞానంలో ఉన్నటువంటి సైన్స్ని తీసుకొని యుద్ధంలో ఎటువంటి బాంబులు తయారు చేయాలని చెప్పి చేయగలిగినటువంటిది. కాబట్టి ఈ యొక్క విజ్ఞానంలో, ముహూర్త విజ్ఞానంలో చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉండకుండా ఉన్న ముహూర్తమే శుద్ధి అయినటువంటి ముహూర్తము. ఫర్దర్గా ఇక మనం చాలా విషయాలు మనం చర్చించుకుందాం. ఓకే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ చెప్తారా? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. అమ్మాయి పేరు సాధన. 2002 ఆగస్టు 24వ తారీఖు రాత్రి 8:30కి పుట్టిందండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? అమ్మాయి పుట్టింది తడకలపూడిలో. ఓకే అండి, తలికెలపొడి. గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ,
శివాయ నమః. తడికెళ్ళప్పుడు అంటే సిటీ ఏంది నాయన దగ్గరలో? సిటీ కాదండి, పల్లెటూరు. అంటే ఇల్లు కొత్తగూడెం దగ్గర, భద్రాద్రి కొత్తగూడెం దగ్గర తడకలపూడి అని ఒక గ్రామం సార్, అక్కడ పుట్టింది. ఆగస్టు 24, 2002 కదా నాయన? 2002 రాత్రి 8:30కి స్వామి. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? ఈ పాప మాకు చెప్పకుండా మే నెల 1వ తారీఖు రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. ఓకే. పెళ్లి కుదిరింది, ఇక ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాం. అయితే ఏదైనా దోషం ఉందా పాపకి? మేము మళ్ళీ మా పాప మాకు కావాలి. తప్పకుండా నాయన. జాతకరీత్యాలను గమనించుకుంటే ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించి శని మహాదశ. ఈ శని మహాదశలో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది కుజుని యొక్క అంతర్దశ. కాబట్టి ఇక్కడ ఏంటి కుజుడు, ఇక్కడ మీకు తెలియజేస్తాను. వివాహము 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. కాబట్టి 6వ స్థానాధిపతి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు వివాహము నిశ్చయమైన తర్వాత అమ్మాయికి వెళ్ళిందంటే వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం అని చెప్పాను. కాబట్టి ఈ 6 ఏం చెప్తుంది? వద్దు అని చెప్తుంది. కాబట్టి ఈ అమ్మాయికి ఇష్టం లేని వివాహము జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మాయికి నచ్చలేదు. కానీ ఆ దశ ప్రభావము 2023 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 8వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 8 తర్వాత మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ అమ్మాయి మీతో టచ్లో ఉందా నాయన? టచ్లో లేదు. కాబట్టి ఏం చేస్తారంటే మీకు చక్కటి పరిహారం చేస్తాను, కానీ విశ్వాసముతో మీ ప్రయత్నం, మానవ ప్రయత్నం ఉండాలి. ఎందుకనంటే గీతలో కూడా భగవానుడు ఏం చెప్పాడు? షష్ఠభాగంతు మనుష్యానం సప్తభాగం దైవచింతనం అన్నాడు. అంటే 6 భాగాలు మీరు కష్టపడండి, 7వ భాగం నేను చూసుకుంటాను అని. అంటే ఇక్కడ ఏంటి? మన కష్టాన్ని మనం పడాలి, ఫలితాన్ని దైవానికి వదిలేయాలి. కాబట్టి కష్టపడడంలో మీరు చేయాల్సింది మీ యొక్క మానవ ప్రయత్నం, డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వేగిరవంతం చేయండి. దైవానుగ్రహంలో భాగంగా మీరు ఏం చేస్తారంటే కార్తవీర్యార్జున మూలమంత్రం ఉంటుంది. అది రోజుకి మీరు దంపతులు ఇద్దరూ కూడా చెరొక 1116 మూలమంత్ర జపం చేయండి మీ అమ్మాయి రావాలనే ఉద్దేశ్యంతో. ఖచ్చితంగా ఒక 40,000 యొక్క మూలమంత్ర జపం ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ అమ్మాయి వార్త మీకు అందుతుంది. తద్వారా మంచి శుభఫలితంతో, మంచి ఆనందంతో మళ్ళీ మా బిగ్ టీవీ యాజమాన్యానికి ఫోన్ చేసి మీరు తెలియజేస్తారు ఆనందంగా. తప్పకుండా ఈ పరిహారాన్ని నమ్మి చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఈ అక్టోబర్ 8వ తారీఖు తర్వాత మీకు అమ్మాయి యొక్క వార్త మీకు అందుతుంది. శుభం భూయాత్. ఓకే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి మేడం. ఓకే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. 23/7/1995 సాయంత్రం 4:25. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? నెల్లూరు. నెల్లూరు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. సరే మేడం. మాట్లాడండి ఆయన. నమస్తే స్వామి. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని అబ్బాయి గురించి? జాబ్ స్వామి. జాబ్ గురించి. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? చూపించా స్వామి. ఏమైనా పరిహారాలు ఏమైనా పాటించారా మీరు? ఏం లేదు స్వామి. ఓకే. ప్రస్తుతం ఈ అబ్బాయి జాతకరీత్యా 2022 నవంబర్ నుంచి గురు మహాదశ ప్రారంభమైంది. గురువు జన్మించిన లగ్నాధిపతి. అంటే ఇంతకుముందు ఏం జాబ్ చేయలేదని ఆయన ఈ అబ్బాయి చేశాడు. ఎందుకు అడిగానంటే ఈ అబ్బాయి జాతకరీత్యా వృత్తి కర్మస్థానములో వ్యయాధిపతి అయినటువంటి గ్రహము కలిసి ఉండడం, ఆ గ్రహము లగ్నాన్ని వీక్షించడం. కాబట్టి తనకి నచ్చకనే బయటికి వచ్చేస్తాడు ఆయన. ఎవరు జాబు నుంచి తీసేయరు. నాకు ఇది నచ్చలేదు, నేను అనుకున్నట్టుగా లేదు అనే భావంతో బయటికి వస్తాడు. ఇప్పుడు విదేశంలో ప్రయత్నం ఏమైనా చేయట్లేదా ఈ అబ్బాయి? విదేశీ యోగానికి అనగా విదేశంలో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి జాతకం 2022 నవంబర్ నుంచి ప్రారంభమైంది. కాబట్టి ప్రయత్నం చేయమని చెప్పండి. గురువు యొక్క అంతర్దశ ఈ అబ్బాయి జాతకరీత్యా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఉంటుంది. జనవరి సంక్రాంతి తర్వాత ఈ అబ్బాయికి గురు మహాదశలో శని అంతర్దశ. కాబట్టి యోగించేటువంటి దశ. తప్పకుండా ఈ అబ్బాయి విదేశీ యోగం అనేటువంటిది ఉంది. విదేశీ యానం చేస్తాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత మంచి జరుగుతుంది. చేయాల్సిన పరిహారం వల్ల కూడా కుజగ్రహానికి
శనిగ్రహానికి, గురుగ్రహానికి, ఈ 3 గ్రహాలకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు జరిపించండి. ఇక తర్వాత ఈ సంబంధించినటువంటి ప్రతిరోజు ఈశ్వరునికి నమస్కారం చేసుకొని రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి విష్ణు అష్టోత్తరం 3 సార్లు రావి చెట్టు కింద ప్రదక్షిణ చేసిన తర్వాత 16 సోమవారాల పాటు ఉదయం 7:30 లోపల చెరుకు నీటితో ఈశ్వరునికి అభిషేకం, చెరుకు రసంతో, లేకపోతే బెల్లం కలిపిన నీళ్ళైనా కానీ ఆ ఈశ్వరునికి అభిషేకం చేయించండి. తప్పకుండా ఈ అబ్బాయికి మంచి జరుగుతుంది, కోరుకున్న చోట మంచి జాబు లభిస్తుంది. విదేశీయానానికి మాత్రం ప్రయత్నం చేయమని చెప్పండి. శుభం భూయాత్. ఓకే గురుగారు, ఇందాక మనం ఈరోజు యొక్క విశిష్టత గురించి మాట్లాడుకున్నామంటే ఈరోజు వచ్చే అమావాస్య విశిష్టత చాలా మంచిది, చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు. అంటే జనరల్గా చాలామందికి కూడా అమావాస్య అంటే అన్ని రోజులు ఒకటే అనుకుంటారు. అంటే నార్మల్ డేస్లో వచ్చే అమావాస్యకి అలాగే ఈరోజు వచ్చే అమావాస్యకి సంబంధించి వివరంగా చెప్తారా? మామూలుగా ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది, కానీ శ్రావణ మాసం అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటిది. పోలాల అమావాస్య అని కూడా అంటారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పోలేరమ్మ సంబంధించిన దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి అమావాస్యగా, అమ్మవారి జాతరగా అనుకుంటుంటారు. కానీ ఆ పోలేరమ్మ జాతరకి ఈ పోలాల అమావాస్యకి ఏమాత్రము కూడా సంబంధం లేదండి. అయితే అమావాస్య రోజున మాత్రం ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేయమని చెప్పింది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి యోగము. ఈ రోజున మఖా నక్షత్రం కూడా కలిసి ఉంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేయండి. మనం మర్చిపోతున్నాము, మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకునేది. వాళ్ళు ఇచ్చిన శరీరంతోనే మనం ఆరోగ్యంగా బయట తిరగలుగుతున్నాం. వాళ్ళు పెట్టిన పేరుతోనే ప్రపంచమంతా మనల్ని గుర్తిస్తుంది. ఈ రోజున మనం ఏ పని చేయాలన్నా వాళ్ళ ఆశీర్వచనం ఉండాలి. కాబట్టి పితృదేవతల్ని విస్మరించినటువంటి వాడికి ఈ యొక్క జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో డబ్బులు ఎన్నో రకాలుగా బంగళాల్లో, మిద్దెలు, కార్లలో తిరుగుతూ ఉంటుంటారు, కానీ ప్రశాంతమైన జీవితం ఉండదు. ఎందుకంటే అన్నీ మర్చిపోయి మనము వ్యర్థమైనటువంటి మానవుల జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనకంటూ ఒక సంస్కారము, ఒక సంస్కృతి ఉంది మన సనాతన ధర్మానికి. ఆ ధర్మంలో చెప్పిన విధానాల్ని పాటించండి. ఎవరైనా కానీ ఎవరి మతంలో చెప్పినటువంటి విధానాన్ని వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా చాలా చోట్ల ఆనందంగా ఉన్నారు. కానీ మన ధర్మాన్ని మనం విస్మరిస్తున్నాం. కాబట్టి చెప్పేటువంటి వాళ్ళని ఈ యొక్క భగవంతుడు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అండి, వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? వాళ్ళ కోసం ఒక 2-3 వేలు ఖర్చు పెట్టుకొని సంవత్సరంలో ఒక్కసారి మనం కార్యక్రమం చేసుకోలేమా? అనవసరమైనటువంటి వ్యర్థములైనటువంటి ఖర్చులన్నీ మనం పెట్టేసేస్తుంటాం. ఎన్నో రకాలుగా మనం తినే పదార్థాలు వదిలేస్తుంటాం వేలకు వేలు. కానీ పితృదేవతల కంటే ఎక్కువ ఏది లేదండి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున పితృదేవత ఆరాధన చేయండి. ఓకే గురువుగారు, ఈ రోజు యొక్క విశిష్టత గురించి అలాగే కాలర్స్కి చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గ్రహబలం కార్యక్రమం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.